know here, bro? No. Do you know here? ఆఫ్ఘనిస్తాన్తో పోల్చిన భరిస్తుంటున్నా, పోనీ శ్రీలంకతో పోల్చిన భరిస్తుంటున్నా, లేకపోతే నేపాల్తో పోల్చిన భరిస్తుంటున్నా. కాకపోతే యూ సైడ్ ఐ యామ్ పాకిస్తానీ. ఐ హేట్ పాకిస్తానీ. యు నో వై? Bangladesh. I am not a Bangladeshi. I am an Indian. You want my number? What you do? Okay. God. ఈ కిబెరా స్లమ్లో అసలు ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాము. సో పదండి. సో చూడొచ్చు మొత్తం మట్టితో చేసిన ఇల్లులు. ఆఫ్రికన్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఇంటర్ ఇట్లా చిల్ అయిపోవాలనిపిస్తుంది. వెరీ నైస్. ఐ లవ్ ఆఫ్రికన్ మ్యూజిక్. That's so good. Do it more. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ వినయ్ అండ్ యువర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. సో గైస్, మనమైతే ఇవాళైతే ఆఫ్రికాలోనే అతిపెద్ద స్లమ్, అలాగే అతి భయంకరమైన స్లమ్లోకి అయితే మనమైతే వెళ్ళబోతున్నాము. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద మాఫియా లీడర్లు కూడా, పెద్ద పెద్ద మాఫియా వాళ్ళు కూడా అయితే నివసిస్తూ ఉంటారు. సో అంత భయంకరంగా అయితే ఉంటుంది అంటున్నారు స్లమ్ అయితే. మనమైతే ఇప్పుడైతే ఈ ఆఫ్రికాలోని ఈ స్లమ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ స్లమ్ పేరు వచ్చేసి కిబెరా స్లమ్ అని పిలుస్తారు. ఆఫ్రికాలోనే మొత్తం ఈ ఆఫ్రికాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్లో అతిపెద్ద స్లమ్ అనేది ఈ కిబెరా స్లమ్ అన్నట్టు. మనమైతే లోపల వెళ్ళి ఈ కిబెరా స్లమ్ అసలు ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు, సో ఇలాంటివన్నీ మనమైతే చూద్దాము. సో గైస్, ఇక్కడ స్లమ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నా కదా, వీళ్ళు ఏమనుకుంటారు అంటే నన్ను చూసి ఆఫ్రికా పాకిస్తాన్ పోయిపోయి అరే నాకు ఆఫ్ఘనిస్తాన్తో పోల్చిన భరిస్తుంటున్నా, పోనీ శ్రీలంకతో పోల్చిన భరిస్తుంటున్నా, లేకపోతే నేపాల్తో పోల్చిన భరిస్తుంటున్నా. కాకపోతే యూ సైడ్ ఐ యామ్ పాకిస్తానీ. ఐ హేట్ పాకిస్తానీ. యు నో వై? Bangladesh. I am not a Bangladeshi. I am an Indian. I'm a proud to be Indian guy. చాలా అంటే చాలా weird ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్లా నన్ను ఒకళ్ళు వచ్చేసి నువ్వు పాకిస్తాన్ లెక్క ఉన్నాడు అంటున్నాడు. చూడొచ్చు మన ఫ్రెండ్. హలో మై ఫ్రెండ్, హౌ ఆర్ యూ? We love Africa. Yeah. You are my friend. Yeah. Now you usually will come to meet us. We Africans here. We are here Africans. We are doing our business there. Yeah. You have barber shop here. You can shave hair. Yeah. I have to take a African hairstyle. After exploring the slum, I will come here. We have to set a African hairstyle for me. Okay. Very good. Yeah. Thank you. Surachu, one of friends said tomorrow. These are my friends in Kibera. Thank you. So hello already. I meet very nice persons in Kibera slum. I will come here when I finish the slum. I will come. ఓకే, సో మనమైతే ఇక కిబెరాకి అయితే వెళ్దాం. ఆఫ్రికాలో ఎంత పేదరికం ఉందో మీరు చూడొచ్చు. ఇగో ఈ బొగ్గు ఉంటుంది కదా, ఈ బొగ్గును కూడా అమ్ముకుంటారు. ఒక్కొక్క బకెట్ వచ్చేసి 50 bucks అంట, 50 కెనడియన్ షిల్లింగ్స్ అంట. ఈ కెనడియన్ షిల్లింగ్స్ ఇట్లాంటిది నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు కింద స్క్రీన్ మీద మన ఇండియన్ రూపీస్ అయితే ఇస్తా. హలో. సో చూడొచ్చు, కెమెరా వట్టి ఉంటే మంచిగా మాట్లాడతారని కెమెరా ఉందనుకో ముఖం నింపేసుకుంటారు. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో అట్లా. హలో, వాట్స్ యువర్ నేమ్? నైస్ నేమ్. సో చూడొచ్చు, మనమైతే ఇక వెళ్దాం కిబెరా లోపలికి. చాలా భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద మాఫియా లీడర్లు, ఇంకా ఏమైనా తప్పులు వేసి వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి. ఏమన్నా మర్డర్ చేసినా కానీ, ఇంకా ఏమన్నా పెద్ద పెద్ద నేరాలు వేసిన వాళ్ళు వచ్చేసి ఈ కిబెరా స్లమ్లో దాగుంటారు అన్నట్టు. అంటే ఎవరికి దొరకకుండా, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్ద స్లమ్. సో ఇక్కడ పోలీసులు రావడానికి కూడా చాలా అంటే చాలా భయపడతారు. అంత డేంజరస్ స్లమ్ లెక్క అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తారు. అంటే ఒక్కరు వెళ్ళడం అయితే చాలా అంటే చాలా ఇంపాసిబుల్. ఎవరైనా ఒక్కరు వస్తే ఏదో ర్యాండమ్ ఇట్లా పైన చూసేసి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇంత డెప్త్ వెళ్ళాలంటే మాత్రం చాలా అంటే చాలా స్కేరీ, అలాగే చాలా అంటే చాలా భయంకరంగా అయితే ఉండబోతుంది మన ఈ జర్నీ. ఇప్పుడైతే మనమైతే ఇక వెళ్దాం లోపలికి. సో ఆల్మోస్ట్ మనమైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేసినాము, ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలికి వెళ్ళి. సో పదండి ఇక వెళ్దాం. ఈ కెన్యాలో ఉన్న అతిపెద్ద కిబెరా స్లమ్లో ఉన్నాం కదా, మనమైతే ఇప్పుడు ఈ కిబెరా స్లమ్లో అసలు ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాము. సో పదండి. సో చూడొచ్చు, మొత్తం మట్టితో చేసిన ఇల్లులు చూడొచ్చు, ఈ విధంగా ఉంది. సో చూడొచ్చు, ఇంత చిన్న ప్లేస్లో ఇట్లా సర్వైవ్ అవుతుందో మీరు చూడొచ్చు. కెన్ యూ స్విచ్ ఆన్ ద లైట్ ప్లీజ్? సో చూడొచ్చు, దిస్ ఇస్ ద ఓన్లీ లైట్, బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ హియర్. సో గైస్ చూడొచ్చు, ఈ విధంగా ఉంది ఇల్లు. ఇక్కడ ఒక టీవీ, ఇక్కడ ఒక అద్దం. సో చూడొచ్చు, ఈ లైట్తోనే సర్వైవ్ అవుతారంట ఇక్కడ మోస్ట్లీ. చూడొచ్చు, చిన్న సోఫాలు. ఇక్కడ సైడ్ వస్తే బెడ్రూమ్. దిస్ ఇస్ ద బెడ్రూమ్ రైట్? సో ఇదే వీళ్ళ ఇల్లు. సో ఇంత
సో గైస్ ఇంత చిన్న ఇల్లులోనే దగ్గర దగ్గర దే ఆర్ లివ్ లైక్ 4 or 5 members, right? ఇన్ దిస్ స్మాల్ హౌస్ 3. సో చూడొచ్చు ఇంత చిన్న ఇంట్లో ఒక చిన్న కుటుంబం అయితే నివసిస్తారంట. చూడొచ్చు ఎంత బాధాకరమైన విషయము. అందులోనే చేస్తారంట, మొత్తం అందులోనే వంట బింట, పండుకోవడం, తినడం, టీవీ చూడడం, మొత్తం రిలాక్స్, మొత్తం హాల్ వీల్ అంతా ఒకటే రూమ్లో ఒక ఫ్యామిలీ అయితే సర్వైవ్ అవుతుంది. చూడొచ్చు టాయిలెట్ ఇట్లా ఏమన్నా వస్తే దే డూ హియర్ టాయిలెట్, రైట్? చూడొచ్చు ఇందులో టాయిలెట్ పోసిస్తారంట, ఖతం అయిపోయి. అండ్ దే వేర్ దే గో ఫర్ టూ down there. Yeah, that place that you are there. So okay. మొత్తం మలమూత్రాలన్నీ ఇక్కడే చేసుకుంటారు. ఆ ఇంటి పక్కన ఎక్కడైతే మలమూత్రాలు వేస్తారో అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. చూడొచ్చు స్లమ్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక డిఫరెంట్ ఒక మ్యూజిక్, ఆఫ్రికన్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఇంటర్ ఇట్లా చిల్ అయిపోవాలనిపిస్తుంది. వెరీ నైస్, ఐ లవ్ ఆఫ్రికన్ మ్యూజిక్. డాన్స్, that's so good. Do it more. సో చూడొచ్చు క్రేజీ అంటే మీకు ఆల్రెడీ ఆఫ్రికన్ మ్యూజిక్ వినిపించుండొచ్చు. సో చూడొచ్చు స్లమ్ అయితే ఈ విధంగా ఉంది, స్లమ్లో ఉండే ఇల్లు ఈ విధంగా ఉన్నాయి. సో మనం ఇంకా స్లమ్లో వెళ్దాం, ఇంకా తెలుసుకుందాం, ఇంకా చూద్దాం. సో పదండి. సో గైస్ ఈ స్లమ్లో నేను తిరుగుతున్నా కదా, తిరుగుతున్నంతసేపు వట్టిగా మాట్లాడితే ఎవరు ఏమంటలేరు. కాకపోతే కెమెరా తీసినాం అనుకో ఏదో శత్రువును చూసినట్టు చూస్తున్నారు. నిజంగా చాలా వింత ఎక్స్పీరియన్స్. వట్టిగా మాట్లాడితే పీపుల్ అయితే చాలా అంటే చాలా లవ్తోని, చాలా కైండ్తోని, చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ. కాకపోతే కెమెరా తీసినావా కథం, దే విల్ బి అగ్రెసివ్, రైట్? ఇఫ్ ఐ టేక్ ఏ వీడియో దే విల్ బి అగ్రెసివ్, రైట్? సో ఇట్లా ఈ విధంగా ఉంది ఇక్కడ. కాకపోతే మనమైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం స్లమ్ని. చూడొచ్చు చిన్న చిన్న వీధుల్లో ఇంటి బయట ఇట్లా పెట్టుకుంటున్నారో బట్టలు ఇట్లా చూడొచ్చు. సో ఇక్కడనే మనకైతే అన్ని ఉతుకోవడం కానీ ఆరేసుకోవడం కానీ అయితే చేస్తారు. మీరు చూడొచ్చు మొత్తం రేకులు ఇల్లు, మట్టి ఇల్లు మీరు చూడొచ్చు. హలో సిస్టర్. Hello. I think you okay. What's your name? My name is Jacqueline. Jacqueline. Okay. Nice to meet you. What's your name? Mas. Your mom? Yeah. Okay. చూడొచ్చు ఎంత బాగుందో ప్లేస్. ఇక్కడ ఈ ఆంటీ చూడొచ్చు ఇల్లు నూకుతుంది. హలో. Can you give me shake hand? What's your name? Violet. Nice to meet you. సో చూడొచ్చు మనకైతే ఇట్లా కలుస్తున్నారు. చూడొచ్చు ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు ఈ విధంగానే ఉంటున్నాయి ఇక్కడ. మొత్తం మట్టితో చేసినాయి, మట్టి కట్టెలు దాంతో చేసినాయి. మనమైతే ఇంకా వెళ్దాం. చూడొచ్చు మురికివాడ ఎట్లా ఉందో. ఇంటి పక్కకే మురికివాడ, ఇంటి పక్కకే మలమూత్రాలు, ఇక్కడనే టాయిలెట్ పోయడము, ఇక్కడనే లెట్రిన్ పోవడం, మొత్తం ఇక్కడనే ఉంటుంది అంట మొత్తము. చూడొచ్చు కిబేరా స్లమ్ ఎట్లా ఉందో. సో గాయ్స్ చూడొచ్చు మురికివాడలో ఈ స్లమ్ ఎట్లా ఇష్టం వచ్చిన పడేసిర్రు. చూడొచ్చు ఎంత ఘోరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉందో. సో చూడొచ్చు. సో గాయ్స్ మనమైతే ఇప్పుడు కిబేరా స్లమ్లో మెయిన్ రోడ్ సైడ్ అయితే ఉన్నాము. అందరూ వింతగా చూస్తున్నారు. కొంచెం భయం అయితే అవుతుంది. ఒక్కొక్కడు ఒక లెక్క రియాక్ట్ అవుతున్నాడు. నిజంగా ఇక్కడ ఉండడంలో కొంచెం సైక్ ఉండేటట్టున్నారు. సైక్ చేస్తున్నారు జరసేపట్లని. అప్పుడే మంచి మాట్లాడుతున్నారు, అప్పుడే సైకోగాన్ లెక్క బిహేవ్ చేస్తున్నారు. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాకపోతే ఆ దేవుడిని మొక్కుకోవాలంతే. సో చూడొచ్చు ఈ విధంగా ఉంది. వట్టిగా మాట్లాడితే పర్లేదు, బాగానే రిసీవ్ చేసుకుంటారు, ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి కెమెరా ఉంటేనే కొంచెం ఇబ్బందికరంగా చేసుకుంటారు. మనమైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇస్లాంని. పదండి. ఇక చూడొచ్చు ఇట్లా రోడ్స్ అయితే ఈ విధంగా. ఇది మెయిన్ ఈ రోడ్డు మొత్తం 3 రకాలుగా విడిపోతుంది అన్నట్టు. ఇక్కడ వెళ్తే ఒక స్లమ్ ఏరియా వస్తుంది, ఇక్కడ వెళ్తే ఒక స్లమ్ ఏరియా వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్తే ఒక స్లమ్ ఏరియా వస్తుంది అన్నట్టు. మనమైతే పోదాం. హలో. సో చూడొచ్చు ఏ విధంగా ఉందో ఇక్కడ ఏరియా. సో గైస్ చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే మనకైతే మొత్తం స్లమ్ కనిపిస్తుంది. చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో చూడొచ్చు చాలా మొత్తం ఎంత పెద్ద స్లమ్ ఉందంటే అంత పెద్ద స్లమ్ ఉంది. కెమెరా మా పేదరికాన్ని చూపిస్తున్నావా, ఇట్లా ఎందుకు ఇట్లా చూపిస్తారు అని చెప్పేసి నాకైతే గొడవకి వచ్చేసారు. ఫైనల్గా మన దగ్గర నుంచి అయితే ఎంతో కొంత డబ్బులు అయితే ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు తీసుకున్న తర్వాత ఫ్రెండ్ లెక్క బిహేవ్ చేస్తున్నారు. ఏందో మరి మొత్తం మత్తులో ఉన్నారు వాళ్ళంతా. ఏం తాగిరో ఏమో కానీ గబ్బు వాసన వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. సో మొత్తం కొట్టడానికి అయితే పైన వచ్చేసారు. అప్పుడే మా ఫ్రెండ్ వచ్చేసి నాకైతే సేవ్ చేసిండు. ఇదేదో
క్రియేట్ చేసినట్టయితే అనుకోకండి. నిజంగా అంత భయంకరమైన స్లమ్ ఇది. మీరు ఎవరైనా వస్తే ఈ స్లమ్ని మీరు ఎవరైనా ఎక్స్ప్లోర్ చేస్తే మీకైతే తెలుస్తుంది. ఒక్కొక్కడు వీడు గంజా కొట్టుకుంటా మందు తాకుంటా మొత్తం మత్తులో ఉంటున్నారు ఒక్కొక్కడు. నిజంగా చాలా ఒకటేసారి హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయి అంత పని అయితే అయింది నాకు. నిజంగా చాలా ఇబ్బంది అయిపోయినా ఒక 5 సెకండ్స్లోనే వితిన్ 5 సెకండ్ ఇట్లా అందరూ ఒకటేసారి పైనకి వచ్చేసారు. ఇట్లా ఫస్టే వార్నింగ్ ఇచ్చారు, కాకపోతే నేను వినకుండా లోపలికి వచ్చిన. కాకపోతే ఇక మొత్తం వాళ్ళ గ్యాంగ్ తీసుకొని వచ్చేసి మనకైతే అటాక్ పైన ప్లాన్ చేసారు. సో నిజంగా బాధాకరమైన విషయం నాకైతే. నేను ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందని నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు. నిజంగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈ కిబేరా స్లమ్ పైన నాకైతే. లోపల ఉన్న ప్రజలైతే బాగున్నారు, కాకపోతే ఎవరైతే మత్తు బానిసలకు అలవాటైపోయి ఎవరి దగ్గర అయితే కనీస డబ్బులు అయితే లేవు వాళ్ళైతే ఇట్లాంటి దొంగతనాలు కానీ ఇట్లాంటి ఫోన్ స్నాచింగ్లు కానీ ఇట్లాంటి అడ్డమైన పనులకు దొంగతనాలకు అయితే అలవాటు పడి పోలీసులకు తప్పించుకోకుండా ఇక్కడ వచ్చి ఇందులోనే ఉండిపోతారు అన్నట్టు. సో ఈ విధంగా మనకైతే ఈ స్లమ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. సో తర్వాత చేసి వాళ్ళకు ఆ చీఫ్కి ఇట్లా పిలిపించి మాట్లాడించి కొంచెం వాళ్ళకి 500 కెన్యన్ షిల్లింగ్స్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అంటే ఆల్మోస్ట్ 2-3,000 ఇచ్చిన దాకంటే అసలు వదలలేరు. 2,000-3,000 దాకా ముంచుకున్నారు ఇప్పుడు నా దగ్గర నుంచి. లేకపోతే కెమెరా పలగొట్టేస్తాము, ఇక్కడ నుంచి ఓనియము, నీకు ఇక్కడనే గాయాబ్ చేసేస్తాము, ఇక్కడనే కిడ్నాప్ చేసేస్తాము అని చాలా బెదిరించారు. నాకైతే ఇక తప్పలేక నేను తెచ్చేసిన. మనమైతే ఇక వెళ్దాం పదండి. సో గాయస్ చూడొచ్చు, గబ్బు అంటే గబ్బు వాసన వస్తుంది. ఎంత దారుణంగా వాసన వస్తుంది అంటే అంత దారుణంగా వస్తుంది వాసన. ఒక మాస్క్ అయితే తెచ్చుకోండి. నేనైతే మర్చిపోయినా, ఈ స్లమ్లో ఎంటర్ అవుతున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఒక మాస్క్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ ఉండే ప్రజలైతే బాగున్నారు, కానీ ఎవరైతే మత్తు పదార్థాలకు బానిస అయినారో వాళ్ళైతే చాలా రూడ్గా అయితే బిహేవ్ చేయడం అయితే జరిగింది. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే అట్లాంటివి చేస్తున్నారో. కాకపోతే ఇక్కడ ఉన్న పీపుల్ అయితే ఎవరైనా ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే ఉండాలి. సో మనకైతే మన ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి మనమైతే బతికిపోయినాం. లేకపోతే ఇక అంతే సంగతి, వేసి పడేస్తారు. అంత డేంజర్ అయిన స్లమ్ ఏరియా ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా, అలాగే ప్రపంచంలోనే అతి భయంకరమైన స్లమ్ ఏరియా. దగ్గర చాలా మంది మాఫియా డాన్లు ఇక్కడ దాచుకుంటారంట పోలీసులకు దొరకకుండా. ఈవెన్ పోలీసులు కూడా ఈ స్లమ్లో రావడానికి అయితే భయపడతారు. మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరమైన స్లమ్ ఇది. సో ఇక మనమైతే ఇంకా వెళ్దాం పదండి, ఇంకా చూద్దాం. సో గైస్ చూడొచ్చు, ఇక్కడ ఈ స్లమ్లో నివసిస్తున్న ప్రజల చెత్త మొత్తం ఇక్కడనే చేస్తారంట. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఏం చేయదంట. ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు చూడండి. ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు ఇట్లా బస్తలో ఈ చెత్తని మొత్తం మీరు చూడొచ్చు. అట్లాంటి వ్యక్తులే ఇందులో ఉండి ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఇట్లా ఏమన్నా ఏదో ఒకటి పనికొచ్చేది ఏరుకొని అమ్ముకొని బతుకుతున్నారు. ఇక్కడ సాధారణ శాలరీ వచ్చేసి, ఇక్కడ స్లమ్లో నివసిస్తున్న సాధారణ శాలరీ వచ్చేసి 5K కెన్యన్ షిల్లింగ్ నుంచి 10K కెన్యన్ షిల్లింగ్ మధ్యలో ఉండొచ్చు. అనుకుంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 ఉండొచ్చు. నేను స్క్రీన్ మీద ఇస్తా ఎగ్జాక్ట్లీ ఎంతో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత పేదరికం ఉంది ఈ స్లమ్లో నివసిస్తున్న ప్రజలు. నిజంగా ఎంత ఘోరమైన జీవితాన్ని, ఇంత మంచి మోడర్న్ లైఫ్ స్టైల్లో కూడా ఇంత ఘోరంగా బతుకుతున్నారంటే ఎంతో బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు నిజంగా. సో అంత సాధారణ శాలరీతోని ఈవెన్ మన ఇండియాలో మనమైతే ఈవెన్ ఒక 2-3 డేస్ కూడా మనకైతే సరిపోవు అని చెప్పొచ్చు. సో ఆ విధంగా అయితే ఉన్నది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఇస్లాంలో తిరగడం వల్ల. నా వంతు సాయం అయితే నేను కెమెరా ముందు చూపించలేకపోతున్నా కావచ్చు, కానీ నా వంతు సాయం అయితే నేనైతే కొంతమందికి అయితే చేస్తున్నాను. ఎంతో కొంత నా దగ్గర ఉన్న క్యాష్ని అయితే ఇస్తున్నాను. సో అదనమాట, చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి అయితే మనకైతే మొత్తం స్లబ్ మొత్తం కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న రైల్వే ట్రాక్ కూడా ఉంది. మనం ముందుకు వెళ్ళిన దాకా మీకైతే చూపిస్తాను. సో చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో ఆ విధంగా ఉంది అన్నట్టు. సో చూడొచ్చు ఆ విధంగా ఏరుకుంటారు అందరూ. సో చూడొచ్చు పీపుల్ ఎలా ఉన్నారు, ఇలా బతుకులు ఎలా ఉన్నాయో. ఇట్లాంటి మురికివాడలో జీవించడం అంటే చాలా కష్టం. అది కూడా ఇంత చిన్న ఇళ్ళల్లో ఒక్కొక్కరు 3 నుంచి 5 ఒక ఫ్యామిలీ అయితే నివసిస్తుంది. సరైన మరుగుదొడ్లు కూడా లేదని చెప్పొచ్చు. సరైన వాష్రూమ్ కానీ సరైన టాయిలెట్ రూమ్స్ కూడా లేవు ఇక్కడ. చాలా అంటే చాలా గవర్నమెంట్ నిజంగా ఎందుకు ఇంత వదిలేసిందో నాకైతే అర్థమైతే లేదు. సో చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో ఇంకా మనమైతే ముందు వెళ్దాము. ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంది, మీకు చూపిస్తా. వాట్ దిస్ రైల్వే ట్రాక్. సో చూడొచ్చు ఈ మురికివాడల నుంచి ఒక చిన్న రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఇక్కడ రైలు కూడా డైలీ 4:20కి ఈవినింగ్ ఆ టైంలో డైలీ రన్ అయితే అవుతుందంట. డైలీ రన్నింగ్ అయితే చేస్తుందంట ఈ ట్రాక్ మీద. చూడొచ్చు ఈ విధంగా ఉంది. చూడొచ్చు పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు. మొత్తం ఊరు మొత్తం వచ్చేసింది నిజంగా. చూడొచ్చు. సో ఈ విధంగా అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది నాకైతే. హాయ్, హలో. ఏ హాయ్. I am fine. What about you? I'm fine. What's your name? I'm Susan.
Susan, nice name. I like your hair. Where are you from? I'm from India. Oh, from India. Yeah. I like India and I like watching movies. Oh, you watch Indian movies? Yeah. Oh, that's so good. So, Oh, how wow. can I get your number? I would like to. You want my number? What you do? What you do after that number? Yes, I would like to marry an Indian man. You want to marry Indian guy? Yeah. Why? You like Indians? I like Indians. I love Indians. Oh. Maybe I will give you. Oh. Okay. Oh God. Okay, thank you. I will give you number. Okay. Oh, what you want? I will shoot. Dub. చూడొచ్చు పోరగాళ్ళు ఎంతమంది వచ్చారు ఇక్కడ. కిడ్నాప్ చేస్తా మీకు పోరగాళ్ళు. చూడొచ్చు ఎట్లున్నారు. క్రేజీ ఎక్స్పీరియన్స్ నిజంగా. దెబ్బ ఊరుకుతున్నారు పోరగాళ్ళు. ఈడెక్కడ నుంచి వచ్చాడు రా బాబు అనుకుంటున్నారు ఒక్కొక్కరు. సో గాయ్స్ చూడొచ్చు కెన్యాలో ఈ విధంగా అయితే ఉంటాయి బైక్స్ కలర్ఫుల్గా. ఇంకా కొంతమంది అయితే ఇట్లా మ్యూజిక్ కూడా పెట్టుకుంటారు. చూడొచ్చు. హలో బాయ్. నమస్తే. హౌ డు యు నో? See watching Ziwal. సో వాచింగ్ Ziwal. జీవాల్. సో గుడ్. సో గైస్ ఈ కిబెరా స్లమ్ నుంచి ఒక పెద్ద ర్యాపర్ అయితే తయారైందంట. ఆ ర్యాపర్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడంట. సో వాట్స్ హిస్ నేమ్? అక్టోపిజో. అంటే చిన్న మురికివాడలో నుంచి అతని యొక్క సంకల్పమే అతన్ని చాలా గొప్ప వ్యక్తిని అయితే చేసిందంట. చాలా కష్టపడ్డాడంట అతను. ఫైనల్గా అతను అనుకున్నది ర్యాపింగ్లో. ఇప్పుడు కెన్యాలోనే అతనిలాగా ఇంకా ఎవ్వరు కూడా ర్యాప్ చేయలేరంట. అంత క్రేజీగా ర్యాప్ చేస్తారంట. కుదిరితే అతని ఫోటో కూడా నేనైతే స్క్రీన్ మీద చూపిస్తాను, మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో మీరు కూడా తెలుసుకోండి గూగుల్లో కానీ సెర్చ్ చేసి. అంత పెద్ద ర్యాపర్ అయితే తయారైందంట. ఈ స్లమ్ ఉంది కదా, ఇది మామూలు స్లమ్ కాదు. చాలా మందికి హిడెన్ టాలెంట్స్ కానీ ఫుల్ క్రేజీ టాలెంట్ పీపుల్ అయితే ఈ స్లమ్లో నివసిస్తున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిలేకపోవడం వల్ల వాళ్ళైతే వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేర్చుకోలేక వేరే చిన్న పనులు వేసుకుంటూ వాళ్ళ లైఫ్ని అయితే ముందుకు సాగిపిస్తున్నారు. ఈవెన్ వాళ్ళకి ఏదైనా చేయాలని సాధించాలని ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేక వాళ్ళైతే అక్కడే వాళ్ళ డ్రీమ్ని వదిలేసి వాళ్ళైతే ఇందులోనే సర్వైవ్ అయిపోతూ ఉండిపోతున్నారట. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా నాకైతే ఈ విషయం విన్న తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. నిజంగా ఒక టాలెంట్ ఉండడం అనేది అది ఒక మాటలో చెప్పలేని విషయము. టాలెంట్ అనేది ఎవరికి అంత త్వరగా రాదు. దానికి ఎంతో హార్డ్ వర్క్, ఎంతో నైపుణ్యత ఉంటే మాత్రమే ఆ టాలెంట్ అనేది మనమైతే గెయిన్ చేసుకుంటాము. అట్లాంటి టాలెంట్ పీపుల్ ఇలా ఈ స్లమ్లోనే మిగిలిపోవడం నాకైతే అస్సలు నచ్చని విషయంగా నేనైతే చెప్పొచ్చు. సో అదనమాట. సో ఆ విధంగా వాళ్ళ బ్రతుకులు అయితే ఇందులోనే మిగిలిపోతున్నాయి. ఐ హోప్ ఏదో ఒక రోజు వాళ్ళ బ్రతుకులు ఇక్కడ ఉన్న స్లమ్లో ఉన్న బ్రతుకులు అన్నీ మెరుగవుతాయని నేనైతే కోరుకుంటున్నాను. ఈవెన్ ఆ గవర్నమెంట్ కూడా ఏమైనా చేస్తే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మనమైతే ఇంకా ఈ కిబెరా స్లమ్ని మనమైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో వెళ్దాం పదండి. సో గైస్ చూడొచ్చు ఇక్కడ మనకి ఎండు చేపలు ఇంకా బాయిల్డ్ ఎగ్స్, మొక్కజొన్న ఇట్లా స్లమ్లో అమ్ముతున్నారు. హలో వాట్స్ యువర్ నేమ్? You don't no name? Okay. I like your hair. చూడచ్చు ఎట్లా ఉన్నారు మంచిగా. ఈ విధంగా ఉంటుంది స్లమ్ అంటే మరి మామూలుగా ఉండదు. ఏవేవో పాత ఇంప సామాన్లు ఎక్కువ ఉన్నాయి. అన్నీ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిర్రు ఇవన్నీ. చూడచ్చు ఈ విధంగా ఉన్నది. అక్కడ చిన్నగా మార్కెట్ కూడా ఉన్నది, మీరు చూడొచ్చు. చిన్న యాపిళ్ళు, టమాటాలు, పాలకూర, బీలకూర, స్వీట్ పొటాటో ఇట్లా అమ్ముతున్నారు, మీరు చూడొచ్చు ఎట్లా ఉందో. హలో, వాట్స్ యువర్ నేమ్? My name is Jackie. ఓకే, వాట్స్ యువర్ నేమ్? My name is Chloe. My name is Okay, come. My name is These all are my brothers and sisters from Kibera slum area. My name is Maya. మాయా చూడొచ్చు మన పిల్లలు చాలా దగ్గరకు వస్తారు, మంచిగా మాట్లాడతారు. నిజంగా చెప్పాలంటే చాలా క్యూట్గా ఉంటారు ఆఫ్రికన్ పిల్లర్స్. పెద్దగా అయితే గలీజ్ ఉంటారు, కానీ ఇప్పుడైతే ఎంత క్యూట్గా ఉన్నారంటే అంత క్యూట్గా ఉన్నారు. మీరు చూడొచ్చు. సే హలో. వెల్కమ్ టు కెన్యా. సే చూడొచ్చు ఎంత క్యూట్గా ఉన్నారు పిల్లలు.
మనమైతే ఇంకా వెళ్దాం. నిజంగా ఇస్లాంలో పిల్లల్ని కలిస్తే నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళ కోసం నేనైతే చాక్లెట్స్ కానీ అవన్నీ ఇచ్చిన. నిజంగా కెమెరా ముందు ఇంకా ముందు ఇంకెక్కడైనా వెళ్తే చూపిస్తాను. నేను మర్చిపోయినా ఇంకా చూపించాలనుకోలేదు. కాకపోతే మాకు ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో కొంచెం కంటెంట్ క్రియేటర్స్ కానీ వాళ్ళైతే చూపించు బ్రో ఇంకా జర మంచిగా ఉంటుంది అంటున్నారు. సరే చూపిద్దాం ఇక మీకోసం. ఇంకా చూపించకపోతే ఏం చేస్తాం. సో చూడొచ్చు మనం కెన్నెల పిల్లలు ఎంత క్యూట్ ఉన్నారు. మీరు ఒకసారి దగ్గర చూపిస్తా ఫేస్లు. హలో బాయ్. చూడొచ్చు ఎంత క్రేజీగా అంటే అంత క్రేజీ ఉంటారు పొరగాళ్ళతో. నిజంగా ట్రూ హార్ట్ పీపుల్ అన్నట్టు. వేరే ఏం ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తే ఒక చాక్లెట్ తప్ప ఇంకా ఏం కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో మనమైతే ఇక వెళ్దాం పదండి. మొత్తానికి అయితే మనమైతే ఈ ప్రపంచంలోనే ఉన్న అతిపెద్ద స్లమ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసినాము, కిబెరా స్లమ్ని నైరోబి సిటీలో. సో నిజంగా నాకైతే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ లెక్కనే అనిపించింది. ఇంకో సైడ్ నుంచి చూస్తే కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు పడడం నుంచి నాకైతే కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ కిబెరా స్లమ్ వీడియో అయితే ఇంతే. సో ఇక మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోకుండా ఈ మన ఆఫ్రికా అఖండ యాత్రను అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నుంచి ఎంత అవుతుందో అంతకు 100 రెట్లు ఎఫెక్ట్ పెట్టి నేనైతే పని చేసి ఆ కంటెంట్ అయితే తీయడానికి ప్రయత్నిస్తున్నాను. అది మీ అందరూ గుర్తించాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మనమైతే ఇక ఈ కిబెరా స్లామ్ని అయితే ముగిస్తున్నాము. సో టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.